హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను గూగుల్లో 3 ట్రిక్స్ అయితే మీకు చెప్తాను. థర్డ్ ట్రిక్ మీ ఎవరికి తెలీదు. ఓకే, మీ ఫస్ట్ ట్రిక్ ఏంటంటే మనం గూగుల్ గ్రావిటీ అని మాత్రం క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫస్ట్ సైట్కి అయితే వెళ్ళాలి. అంటే మిస్టర్ డాబ్ అని ఉంది కదా, అందులోకి వెళ్తే ఇక్కడైతే మనకు గూగుల్ అని కనిపిస్తుంది. దాన్ని మనం మన ఫింగర్తో నెమ్మదిగా ఇలా పైకి అన్నాం అనుకోండి, అవి వెంటనే ఎగురుతాయి అన్నమాట. ఓకే, ఇంకా సెకండ్ ట్రిక్ ఏంటంటే మనం గూగుల్ ఫ్యాన్ అని కానీ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ దీనికి కూడా మనం ఫస్ట్ సైట్కి అయితే వెళ్ళాలి. వెళ్తే ఇక్కడైతే మనకు ఒక గూగుల్ ఫ్యాన్ అయితే కనపడుతుంది. దీన్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా ఆపేయచ్చు. ఇంకా ఇదిగో రొటేషన్ ఇంకా అలాగే ఉంది కాబట్టి ఈ రొటేషన్ కూడా ఆపేయచ్చు. మళ్ళీ దీన్ని ఆన్ చేసుకొని దీని స్పీడ్ కూడా మనం పెంచవచ్చు అనమాట. ఇలా రొటేషన్ చేసుకొని మన దగ్గరకు వచ్చినప్పుడు ఆపేద్దాం. ఓకే, ఇలాగా. ఇంకా థర్డ్ ట్రిక్ చెప్పే ముందు గైస్, మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి గైస్. ఓకే, థర్డ్ ట్రిక్ ఏంటంటే మీరు మైన్క్రాఫ్ట్ అని కానీ క్లిక్ చేశారు అనుకోండి, కొంచెం కిందకైతే వెళ్ళండి. అంటే కొంచెం దూరం మాత్రమే, మళ్ళీ పైకి అయితే రండి. ఓకే, ఇక్కడైతే మనకు ఒక మైన్క్రాఫ్ట్ సైన్ అయితే కనబడుతుంది, చూసారా? దాన్ని కానీ క్లిక్ చేశారు అనుకోండి, మనకైతే స్టీవ్ హ్యాండ్ అయితే వస్తుంది. అంటే ఈ హ్యాండ్తో మనం బ్రేక్ చేయొచ్చు అనమాట. అంటే మైన్క్రాఫ్ట్లో శాండ్ని కానీ వుడ్ని కానీ బ్రేక్ చేస్తాం చూడండి, అలాగా. ఇంకా ఇమేజెస్ వస్తాయి అన్నమాట, మైన్క్రాఫ్ట్ ఇమేజెస్. ఒక్కొక్కటి బ్రేక్ చేసుకుంటే వెళ్తే చాలా ఫన్నీగా ఉంది కదా. ఓ, డెజర్ట్ టెంపులా గైస్. మళ్ళీ ఈ ఇమేజెస్ని నార్మల్ చేసేయాలంటే ఇక్కడ మనకైతే ఎక్స్ మార్క్ కనబడుతుంది చూడండి, రాంగ్. దాన్ని క్లిక్ చేశారు అనుకోండి, వెంటనే ఒక క్రీపర్ అయితే వస్తుంది. వెంటనే అది బ్లాస్ట్ అయిపోగానే నార్మల్ అయిపోతుంది అనమాట మొత్తము. మీకు కానీ ఈ 3 ట్రిక్స్ నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కనుండే బెల్ కూడా కొట్టేయండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.